నిన్న మొన్నటి వరకు జెన్జెడ్ అంటే అందరికీ చిన్న చూపే, ఉద్యోగం చేయలేరని, స్వార్థపరులని, తమ పనుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తారని విమర్శలు వచ్చేవి. కానీ అదే జెన్జెడ్ తరం ఇప్పుడు అవినీతి, అన్యాయం, నిరుద్యోగంపై గలమెత్తింది. దే కొలాప్స్డ్ an entire government. Yes, the only government in Nepal collapsed. అసలు ఈ జెన్జెడ్ అంటే ఎవరు? నేపాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాము. జెన్జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారు. నేపాల్ భద్రతా దళాల కాల్పుల్లో 19 మంది మృతి చెందినా లెక్క చేయకుండా ఏ ప్రతిపక్ష పార్టీని తమ పక్కన చేర్చుకోకుండా జెన్జెడ్ పోరాడింది. అసలు నేపాల్లో ఈ ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది? హేట్ స్పీచ్, ఫేక్ న్యూస్ కట్టడి చేసేందుకు సోషల్ మీడియా ఆర్గనైజేషన్స్ నేపాల్ దేశంలో తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని, అవసరమైన పన్నులు చెల్లించాలని గత నెల 17న నేపాల్ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అనంతరం ఆ సంస్థలు తమ దేశంలో కార్యాలయాలను తెరవాలంటూ నేపాల్ మంత్రివర్గం గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై స్పందించాలంటూ పలుమార్లు ఆయా సంస్థలకు ప్రభుత్వం నోటీసులను పంపించింది. వీటిని కంపెనీలు పట్టించుకోకపోవడంతో ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ తో సహా 26 సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని విధించారు. మరుసటి రోజు నుంచి ఆ యాప్ పనిచేయడం లేదు. సో నిషేధంపై శాంతియుతంగా మొదలైన నిరసనలు కాస్త త్వరగా అవినీతి వ్యతిరేక పోరాటంగా మారాయి. Our voice is our right. Stop corruption, not social media అంటూ 26 ఏళ్లలోపు యువత నేపాల్ దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చారు. జెన్జెడ్ తరం డిజిటల్ యాక్టివిజం ను స్ట్రీట్ పవర్ గా మార్చింది. సోషల్ మీడియాని ఆయుధంగా తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందడుగు వేశారు. సో జనరేషన్ జెడ్ అనేది కేవలం సెల్ఫిష్, స్క్రీన్ అడిక్టెడ్ యూత్ కాదు. సరైన కాజ్ దొరికితే దే కెన్ బ్రేక్ ది గవర్నమెంట్స్ అండ్ రీరైట్ ది పొలిటికల్ హిస్టరీ. నేపాల్లో జెన్జెడ్ చేసిన ఈ పోరాటం ప్రపంచవ్యాప్తంగా యువతకు ఒక వేకప్ కాల్ ని ఇస్తుంది. ఇది కేవలం సోషల్ మీడియా బ్యాన్ ప్రొటెస్ట్ కాదు. ఇట్స్ ద రైజ్ ఆఫ్ ది డిజిటల్ డెమోక్రసీ powered by the youth. For more such updates, please subscribe to Abhiram IAS Academy YouTube channel. Thank you.